హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. రోహిత్ సచిన్ లా మారుతున్నాడా? ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ని జాగ్రత్తగా పరిశీలించిన వారికి కలుగుతున్న సందేహం ఇది. రోహిత్ సచిన్ లా మారటం ఏమిటో చూద్దాం. సచిన్ తెండూల్కర్ హవా నడిచినప్పుడు భారత జట్టు వన్ మ్యాన్ ఆర్మీలా ఉండేది. చాలా కాలం ఇలాగే నడిచింది. సచిన్ ఒక్కడు చాలు ఇండియాని గెలిపించడానికి అన్నట్లు ఉండేది. తరువాతి కాలంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు కూడా స్టార్లుగా ఆవిర్భించాక, సెహ్వాగ్ వీర విజృంభణ మొదలయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. చాలా కాలం ఎలా ఉండేదంటే సచిన్ ఆడితే ఇండియా గెలుస్తుంది, సచిన్ ఫెయిల్ అయితే ఇండియా ఓడిపోతుంది అనే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ మరోసారి టీమిండియా అలాంటి స్థితికి చేరుకుందా అనిపిస్తుంది ప్రస్తుత టీం ఆడతీరు చూస్తుంటే. శ్రీలంకతో జరిగిన మొదటి 2 వన్డేల్లో ఇదే పరిస్థితి. చాలా సునాయాసంగా గెలుస్తుందనుకునే పరిస్థితి నుంచి టై చేసుకోవడం, ఓడిపోవడం. అప్పుడు సచిన్ అయితే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ క్రీజ్ లో ఉన్నంతసేపు సునాయాసంగా గెలుస్తున్నాం అనిపిస్తుంది. రోహిత్ అవుట్ అయితే గెలుపు కష్టంలా మారిపోతుంది. మొదటి వన్డేలో 231 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన భారత్ కు శుభ్మన్ గిల్ తో కలిసి రోహిత్ శుభారంభాన్ని ఇచ్చాడు. 15వ ఓవర్లో 2వ వికెట్ గా రోహిత్ వెనుదిరిగే సమయానికి భారత్ స్కోర్ 80 పరుగులు. ఇంకా విజయానికి 35.3 ఓవర్లో 151 పరుగులు కావాలి. 8 వికెట్లు ఉన్నాయి. కానీ ఇండియా 230 పరుగులకు ఆల్అౌట్ అయి గెలుపుని చేజార్చుకుని టై చేసుకుంది. రెండో వన్డేలోనూ ఇదే పరిస్థితి. 14వ ఓవర్లో రోహిత్ తొలి వికెట్ గా వెనుదిరిగేసరికి ఇండియా స్కోర్ 97 పరుగులు, టార్గెట్ 241 పరుగులు. కానీ 208 పరుగులకు ఆల్అౌట్ అయి గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. రోహిత్ వీరబాదుడి బాధని అదే పిచ్ పై మిగిలిన బ్యాట్స్మెన్లు భయంగా ఆడుతున్నారు. రోహిత్ అయిపోయాడు అన్న ఫియర్ తో అతి జాగ్రత్తగా వెళ్లి డిఫెన్స్ ఆడుతున్నారు. ఆ ఫియర్ తోనే వికెట్ చేజార్చుకుంటున్నారు. ఈవెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఆస్ట్రేలియాతో ఇలాగే జరిగింది. ఆఫ్ కోర్స్ అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ కావచ్చు. రోహిత్ ఉన్నంతసేపు జెట్ స్పీడ్ తో పరుగులెట్టిన స్కోర్ బోర్డు రోహిత్ అవుట్ కాగానే నత్తనడక నడుస్తోంది. ముందు ఈ ఫియర్ పోవాలి. రోహిత్ వికెట్ పడినా కూడా మిగిలిన భారత బ్యాట్స్మెన్ యథేచ్ఛగా ఆడాలి. అప్పుడు విజయాలు వాటంతా అవే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.